హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా అంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా మనం అనుకుంది జరిగింది అంటే అనుకున్నది కూడా జరగాలి అనుకున్న టైంకి జరగకపోతే పక్కన ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంతేలేరా ఏం కాదులే ఓర్చుకో అనే వర్షంలో మాట్లాడుతూ ఒక మాట అంటారు, అంతా మన మంచికే అంటారు. ఆ టైంకి ఆ మాట వెంటనే కాలు గోరు నుంచి తల వెంట్రుక వరకు కోపం వచ్చి కాలుతుంటారు సార్. అసలు పెయిన్ నాకు, పరిస్థితి నాది, అసలు ఇట్లా కావాలనుకునేది ఇట్లా అయింది అని చెప్పేసి ఆ పెయిన్ వేరే లెవెల్లో ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ మాట కూడా తీసుకోలేకపోతుంటారు. ఇటువంటప్పుడు మామూలుగా ఏం చేయాలంటారు? అండ్ ఏంటి ఇంతకీ అంతా మన మంచికే అంటే అయిపోతుందా అది? ఇప్పుడు చూడు ప్రవీణ్, అంతా మన మంచికి అంటే అయిపోదు. ఇప్పుడు అంతా మన మంచికే జరిగిందన్నప్పుడు ఏమవుతుందంటే నీకు అక్కడ అనుకున్న పని ఏదైతే జరగలేదో దాని నుంచి ఎక్కువ బాధపడేది పోయి అంతా మన మంచికి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ మూడ్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు ఆలోచన చేస్తూ కూర్చున్నాం అనుకో, ఆలోచనలో నెగిటివ్లోకి వెళ్ళి మనిషికి చికాకు కోపం ఇవన్నీ వస్తాయి లేదా? ఖచ్చితంగా సార్. నాకు ఆ టైంలో ఈ వర్షంలో చెప్తుంటారు ఆ మాట. అదే ఏదో జరిగిందో అంతా మన మంచిగా జరిగింది అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అది అక్కడికి అయిపోతుంది. అంటే ఏదో తప్పు జరిగినా సరిదిద్దుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం అనేది మనము క్రియేట్ చేసుకోవచ్చు, సర్ది చేసుకోవచ్చు. దానికి అంతా మన మంచిగా అనుకోమంటే ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. నీకు ఒక చిన్న స్టోరీ చెప్తా విను. ఓకే. పూర్వంలో ఒక రాజు ఉండేవాడు. ఒక రాజు మంత్రి ఇద్దరు ఉండేవాళ్ళు. రాజు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మంత్రి వెంట ఉండేవాడు. ఓకే, 24/7 అన్నమాట. మంత్రి ఏది చెప్తే అది వినేవాడు రాజు కూడా. ఓకే. ఒకరోజు ఇద్దరు అడవిలోకి వెళ్ళారు. బట్ ఏదో తెలుసుకుందామని వెళ్ళారు. అక్కడ అనుకోక సందర్భంలో రాజుది ఒక వేలు కట్ అయిపోయింది. ఓకే. ఆ వేలు కట్ అయినప్పుడు ఆ మంత్రి క్యారెక్టర్ ఎట్లా అంటే ఏది జరిగినా కూడా ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, ప్రతిదానికి అంత మంచిగా జరుగుతుంది అంటే మంచిగా జరుగుతుంది, ఇలా మన మంచిగా అనేవాడు. ఇంకా మంత్రి చెప్పే మాటలకి రాజు కోపం వచ్చింది. మంత్రి నా వేలు కట్ అయిపోయిందంటే ఏం కాదులే రాజు, అంతా మన రాజుగారు మన మంచిగా జరిగింది అనుకోండి అంటాడు. ఇంకా ఇప్పుడు నువ్వు అన్నావు నాకు కోపం వస్తే నాకు కాలి గోరు నుండి వెంట్రుక వరకు కోపం లేచిందని. అది నీ కోపం లేస్తే అక్కడే ఇప్పుడు నేనే రాజు అయితే వాడు ఫస్ట్ ఎవరికి ఇబ్బంది లేదు. కానీ అక్కడ వేలు తగ్గింది ఎవరిది? రాజుది. కోపం వచ్చింది ఎవరికి? రాజుకి. ఇక్కడ బలి అయిపోయింది ఎవడు? ఏమైంది బలి అంటే అప్పుడు ఇంక ఇది కాట ఎక్కువైపోయిందని ప్రతి దానికి ఇలాగే అనుకోమంటున్నావు, అది నీ వరకు వస్తే నీకు తెలుస్తుంది మంత్రి అని రాజ్యంకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని సైనికులను పిలిచిపెచ్చి వీడిపైన కోపంతో వీడు ఉంటే ఇలా కాదు, వీళ్ళు ఫస్ట్ ఈ రాజ్యం నుంచి ఎక్కడైనా బయట పంపించండి అని రాజ్య బహిష్కరణ చేస్తాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు తర్వాత ఈయనకి గాయం మానిపోతుంది. గాయం మానిపోతే ఇంక ఈయన అప్పుడు సింగిల్గా ఉంటాడు. ఇంకా వేరే వాళ్ళని ఇంటి పెట్టుకుని మళ్ళీ అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఈయన దారి తప్పిపోతాడు. అడవుల్లో దారి తప్పిపోయిన తర్వాత అక్కడ ఆదివాసులు ఉంటారు. ఆదివాసులు అక్కడ ఏదో కొంచెము జాతర టైప్ చేస్తుంటారు. చేస్తుంటే ఈయన రాజుని తీసుకెళ్ళిపోతారు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఒక విగ్రహం ఉంటుంది పెద్దది. ఆ విగ్రహంకి ఒక వ్యక్తిని బలి ఇవ్వాలన్నమాట. నరబలి ఇవ్వాలి. ఈ రాజుని ఇంకంతా రెడీ చేసి బలికి నిల్చోబెడతారు. అక్కడ నిల్చోబెట్టినప్పుడు ఒకడు వెళ్ళి మొత్తం బాడీని చెక్ చేస్తూ ఉంటాడు. చెక్ చేసేటప్పుడు ఈ వేలు డ్యామేజ్ కనిపిస్తుంది. వాడు చెప్తాడు, అంటే ఆదివాసుల భాష ఒక రకంగా ఉంటుంది కదా, దొర వీడు పనికిరాడు, వీడికి వేలు కట్ అయిపోయింది తీసి పక్కన పెట్టండి అంటారు. ఇంకా అంటే నరబలి ఇచ్చే వ్యక్తి బాడీలో ఏ పార్ట్ డ్యామేజ్ అవ్వకూడదు అనమాట. అది వాళ్ళ యొక్క ఆచారం. అది అంటే అది ముక్క అయితే ఇంకా పనికిరాదు. ఇప్పుడు మనం కూడా ఏదైనా చూడండి, చిన్న డ్యామేజ్ అయితే తీసుకోము కదా, ఒక వస్తువు డ్యామేజ్ అయినా తీసుకోము కదా. ఆ విధంగా వాళ్ళ ఆచారం అంట. బాడీలో ఏదన్నా చిన్న పార్ట్ కూడా డ్యామేజ్ అయితే ఈడు బలికి అనర్హుడు అని అర్థం. అది తీసి పక్కన పెట్టేస్తారు. మళ్ళీ పోయి రాజును వదిలేస్తారు అడవుల్లో. ఆయన తిరిగి రాజ్యానికి వెళ్ళిపోతాడు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత అప్పుడు రాజు చెప్పిన వాడు గుర్తొస్తుంది. అంతా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అనుకోమన్నాడు. ఎందుకన్నాడంటే ఇప్పుడు గుర్తొస్తుంది.
ఆ రోజు ఆ ఏళ్ళు కట్ అయిందని బాధపడాను. ఇప్పుడు అదే ఏళ్ళు కట్ అయినందుకే నేను ప్రాణాలతో బయటపడినాను. మంత్రి వాల్యూ నాకు తెలియలేదు. రియలైజ్ అయినాడు. మంత్రి ఎక్కడున్నా పట్టుకురండి అని చెబుతాడు. ఓకే, తీసుకొస్తారు. బట్టలు తీసుకొచ్చిన తర్వాత మంత్రిని పిలిపిస్తాడు. ఓకే, మంత్రి ఇలా జరిగింది, నిన్ను 2 సంవత్సరాలు ఇలా బహిష్కారం చేసినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను, ఏమనుకోవద్దు, క్షమించంటే అలాంటిది ఏం లేదు రాజు, ఏది జరిగినా మన మంచికే అంటాడు. ఆయనకి మళ్ళీ కోపం వేస్తుంది. ఏం జరిగినా మళ్ళీ మన మంచికే. ఈయన మంత్రి అంటాడు, ఏం జరిగినా నా మంచికే లే రాజు, నా మంచిగా జరిగింది అనుకుంటా, దాంట్లో మీ తప్పేం లేదంటే, నిన్ను ఇన్ని భోగాలు వదిలిపెట్టి 2 సంవత్సరాల రాజ్య బహిష్కరణ చేసిన మళ్ళీ మంచిగా జరిగింది అనుకోమంటావు, అసలు ఏం నీ వ్యక్తిత్వం అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, రాజుగారు నిన్ను బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు కదా, నీ వేలు కట్ అయిందని నిన్ను బలి ఇవ్వలేదు, అదే నేను నీ పక్కన ఉండిండే, ఈ మంచి బలి నీ పక్కన ఉండింటే నన్ను బలి ఇచ్చేవాళ్ళు కదా అన్నారు. ఎందుకంటే ఇతని బాడీలో అన్ని పార్ట్స్ కరెక్ట్ ఉన్నాయి. వాళ్ళ ఆచారం ఏంటి, అక్కడ బాగున్నామని బలి ఇవ్వాలి, రాజుగారిది డ్యామేజ్ అయింది కాబట్టి రాజుగారు లేదు. అంటే మంత్రి పక్కన ఉంటే మంత్రి బలి అయ్యేవాడు కదా. అప్పుడు రాజు చెప్పాడు అనమాట, దానికే జీవితంలో ఏది జరిగినా కూడా మన మంచిగా జరిగింది అనుకుంటా రాజు నేను అంటే. అప్పుడు ఆ వాడనిందేమో రాజు షాక్ అయ్యాడు. అంటే అంత దరిద్రంలో కూడా పాజిటివిటీ చూసుకోవాలా. దానికి అప్పుడు మంత్రిని ఎందుకు పెట్టుకోవాలంటే ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యక్తిత్వము, ఇలాంటి తెలివితేటలు వాళ్ళతో ఉన్నాయి కాబట్టి మంత్రి అనేవారు. అంటే ఇప్పుడు నాకు ఆ మాట చెప్పిన ప్రతి ఒక్కరు ఆ టైపే అన్నమాట. నిజంగా ప్రేమ, ఆ వర్డ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వర్తిస్తుంది తెలుసా. జస్ట్ అట్లా నెక్ ఆఫ్ మూమెంట్ నెగిటివ్కి వెళ్ళిన వ్యక్తి కూడా పాజిటివ్కి వచ్చేస్తాడు. అంతేలేండి, యాక్చువల్ నాకు అదే అనిపించింది. ఇప్పుడు మీరు చెప్తుంటే అంతే కదా, ఇప్పుడు ఇది జరగలేదు, ఇంకో పని ఇంకా గొప్పగా జరిగేది జరిగింది. ఇప్పుడు ఒక లైఫ్ అక్కడ సేవ్ అయినట్టే కదా, ఖచ్చితంగా 2 లైఫ్లు సేవ్ అయినట్టు అక్కడ, రాజుదే మంత్రదే సేమ్. అలాగే మనకి ఎటువంటి సిచ్యువేషన్లోనే ఉంది ప్రవీణ్, ఆ వర్క్ అక్కడ ఆగిపోయింది అనుకోండి, అంటే దీనికన్నా బెటర్గా ఏదో జరిగేది ఉందేమో. అట్లా నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఎందుకు తీసుకోలేరు? అంతా మన మంచిగా జరిగింది అనుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మనం చేసే వర్క్ పైన ఫోకస్ పెట్టగలుగుతాము, ఏకాగ్రత నిలుపుకోగలుగుతాము. అప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఆలోచనలు చేయడు వ్యక్తి. సరే ఏదో మన మంచిగా జరిగింది, ఏదో మిస్టేక్ జరిగింది చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అనుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరి లైఫ్లో సమస్యలను వస్తూ ఉంటాయి, పోతుంటాయి ప్రవీణ్. మనిషి స్టేబుల్గా నిలబడాలి ఒక చోట, ఆలోచనల రూపంలో స్టేబుల్గా నిలబడి ఏది జరిగినా కూడా మన మంచికి అని ఎప్పుడైతే అనుకుంటామో ఖచ్చితంగా ఆ వ్యక్తి లైఫ్లో ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటాడు కాబట్టి వాటికి రియాక్ట్ అవ్వడు, తట్టుకోగలిగే కెపాసిటీ వస్తుంది. ఎప్పుడైతే తట్టుకోగలిగే కెపాసిటీ వస్తుందో ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైన వ్యక్తి సక్సెస్ అవుతాడు. కాబట్టి లైఫ్లో ఎవరికైనా సమస్యలు రాని, ఎటువంటి సిచ్యువేషన్లైనా ఉన్ని, అంతా మన మంచికే జరిగిందని జస్ట్ ఈ ఒక్క వర్డ్ అనుకున్నారనుకోండి, వాళ్ళ లైఫ్ ఎప్పుడు సాఫీగా సాగిపోతుంది ప్రవీణ్. చాలా బాగా చెప్పారు సార్. అసలు ఇప్పుడు ఆ రేంజ్లో మాటకి ఇప్పుడు మా వల్ల నాకే చిన్న చూపు కనిపిస్తుంది ఆ టైంలో అనుకున్న కోపానికి వచ్చిన దానికి. నిజంగా ప్రవీణ్, ఇలాంటి వ్యక్తిత్వం ఉంటే ఖచ్చితంగా మనిషి అనేది ఎక్కడ మానసికంగా బాగుంటాడు, శారీరకంగా కూడా అలిసిపోరు అనమాట. ఇలాంటి వ్యక్తిత్వంతో ఉన్నవాళ్ళు గొప్ప పనులు చేయడానికి ఇంకా దోహదపడుతుంది ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, అంతా మన మంచికే అన్న మాటకి నాకు ఈరోజు అయితే ఒక క్లారిటీ వచ్చింది, మీకు కూడా ఇదే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఈ వీడియో ఎవరికన్నా నిరాశ నిస్పృహతో కూడిన వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.